నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి రాజధానికి వైసీపీ జై కొట్టింది. 5 సంవత్సరాలుగా అమరావతి రాజధానిని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసింది. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ అనుకున్నది సాధించలేకపోయింది వైసీపీ. 3 రాజధానులకు ముందడుగు వేయలేదు. అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టలేదు. దీంతో ప్రజలు ఈ వైఫల్యాన్ని గుర్తించారు. ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. అందుకే వైసీపీకి తత్వం బోధపడినట్లయింది. 3 రాజధానులను ఎంపిక చేసి తాము తప్పు చేశామని ఒప్పుకోకపోయినా తాజాగా ఆ పార్టీ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం అమరావతి రాజధానికి జై కొట్టినట్లు అనిపిస్తోంది. ఇటీవల అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ప్రపంచ బ్యాంకు నిధులు కావడంతో రుణమేనని వైసీపీ చెబుతోంది. అయితే దీనికి రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదని, అప్పు ఇచ్చింది కేంద్రం కాబట్టి ఆ బాధ్యత కేంద్రానిదేనని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఈ విషయంపై వాదోపవాదనలు ఉండగా లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అమరావతికి అప్పు రూపంలో వద్దని నేరుగా గ్రాంట్ రూపంలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనతో అమరావతి రాజధాని నిర్మాణానికి వైసీపీ జై కొట్టినట్లు అయింది. 5 ఏళ్లుగా అమరావతి అన్న మాటను అనేందుకు కూడా వైసీపీ నేతలు ముందుకు రాలేదు. ఇప్పుడు అదే అమరావతికి నిధులు విడుదల చేయాలని కోరుతుండడం విశేషం. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది. ఈ విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకుంది. అప్పటి విపక్ష నేతగా జగన్ అమరావతి రాజధానిని స్వాగతించారు. సరైన నిర్ణయంగా అభివర్ణించారు. రాజధాని నిర్మాణానికి సమీకరిస్తామన్న 33,000 ఎకరాల భూమి చాలదని చెప్పుకొచ్చారు. మరింతగా సమీకరించాలని సలహా ఇచ్చారు. దీంతో చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. కొన్ని రకాల నిర్మాణాలను సైతం పూర్తి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త కళ వచ్చింది. నిర్మాణానికి కేంద్రం సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇటువంటి తరుణంలో వైసీపీ అడ్డుపడే ప్రయత్నం చేసింది. అమరావతి రాజధానికి అప్పుగా కాకుండా గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలని కోరింది. దీంతో అమరావతికి వైసీపీ జై కొట్టినట్లు అయింది. అసలు అమరావతి అంటేనే అగ్గి మీద గుగ్గిలమయ్యే జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎంపీలు ఆయనకు తెలియకుండా ప్రకటన చేశారా లేదా అన్నది తెలియాలి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్. సుజాత, ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు సర్కారు ఏర్పడిన తర్వాత అమరావతికి ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4.5 ఏళ్లుగా ఏదైతే చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ విపక్ష నేతలుగా ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి కూడా 3 రాజధానుల అంశం వైసీపీ లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే గత 4.5 ఏళ్లుగా కూడా అటు అమరావతి రైతాంగం కూడా అనేక ధర్నాలు, రాస్తారోకులు నిర్మించినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి అటు వైసీపీ సర్కారు ఒక్కసారిగా కూడా మరి కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో భారీ మెజార్టీ కూటమి కట్టబెట్టినటువంటి ప్రజలకి అమరావతి వరంగా ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాలు మనం పరిగణలో తీసుకుంటే ఏదైతే మరి ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అమరావతికి అటు కేంద్ర ప్రభుత్వం నిధులైతే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి ఆయోగ్ మీటింగ్ లో సమావేశంలో కూడా మరి ఆయన హాజరైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే 3 సార్లు ఢిల్లీకి వెళ్లారు, అగ్రనేతలతో మాట్లాడారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలని అటు కేంద్ర దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటు సాక్షిగా కూడా మరి ఏదైతే మరి నేరుగా గ్రాంట్ రూపంలో ఇవ్వాలంటూ కూడా మరి మిథున్ రెడ్డి స్పీకర్ కి విన్నవించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి పైన ఒక పాజిటివ్ వాయిస్ వినిపించినటువంటి నేపథ్యంలో అది వైసీపీ స్టాండా లేదా వారి ఎంపీ మిథున్ రెడ్డి సొంతంగా మాట్లాడినటువంటి విషయాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి అంశాన్ని నిండు సభలో
జగన్మోహన్ రెడ్డి విపక్ష నేతగా ఉన్నప్పుడు 2014 అధికారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా అమరావతికి జై కొట్టినటువంటి సందర్భాలు మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిండు సభలో ఆయన మాట్లాడినటువంటి అంశాలు 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా రాజధాని అమరావతిలో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. రానున్నటువంటి రోజుల్లో 2019కి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుందంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ కూడా మరి నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ 2019లో సర్కారు ఏర్పడిన తర్వాత 2024 వరకు కూడా 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తారు వైసీపీ. అదే దానికోసమే ఘోర పరాజయం చవిచూచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 155 సీట్లు సంపాదించినటువంటి 151 సీట్లు సంపాదించినటువంటి వైసీపీ ఈ రోజు కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇది ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్లనే ఇలాంటి రిజల్ట్ చవిచూస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమరావతి పైన ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అమరావతి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి కొత్త మెరుగులు దిద్దుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టక ముందే రాజధానిలో పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. సిఆర్డీఏ సంబంధించినటువంటి అధికారులతో కానీ, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించిన వాళ్ళందరితో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. రానున్న 4 ఏళ్లలో కూడా పూర్తిగా రాజధాని ఒక దశ పూర్తి చేసే విధంగా కూడా దశల వారీగా పూర్తి చేసే విధంగా కూడా మంత్రి నారాయణ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 70% భూములు భవనాలు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఆదర్శగానే అటు రాజధాని డెవలప్ చేసే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 1,00,000 కోట్లు అమరావతికి అవసరము అని చెప్పినటువంటి నేపథ్యంలో దశల వారీగా కేంద్రం విడుదల చేసేటువంటి అవకాశం, ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక ప్రకారం ఇప్పటికే ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయాలు చర్చకొచ్చాయి. రాజధానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా కేంద్ర దృష్టిలో పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కేంద్రం మిత్రపక్షంగా ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అటు అమరావతి పైన కానీ, అటు రింగ్ రోడ్ల వ్యవహారంలో కూడా చాలా సానుకూలంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేవలం వైసీపీ 4 సీట్లకే పరిమితం అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతికి జై కొట్టాల్సినటువంటి అవసరం ఉంది సుజాత. ఎందుకంటే గతంలో చేసినటువంటి తప్పులు మరోసారి రిపీట్ అవ్వకుండా వైసీపీ అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజధాని వ్యవహారంలోనే పూర్తి స్థాయిలో అటర్ ఫెయిల్యూర్ అయింది. 3 రాజధానుల అంశాన్ని తీసుకోవడం అటువంటి అవసరం కానీ, అదేవిధంగా మద్యం పాలసీ వ్యవహారం కానీ, ఇసుక పాలసీ వ్యవహారం కూడా పూర్తిగా కూడా మరి వైసీపీ కేవలం 11 సీట్లకే చవి చూడటానికి కారకులైనటువంటి నేపథ్యంలో ఇవన్నీ రానున్నటువంటి రోజుల్లో సరిచేసుకొని ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఆ దశగా అటు విపక్ష నేతలుగా ఉన్నటువంటి వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని, వారి ఎంపీ సభ్యులు కానీ, ఇక్కడ గెలిచినటువంటి నేతలు కూడా మరి ఆ విధంగా కూడా అడుగులు వేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా. ఏది ఏమైనా రాజధాని అంశంలో అటు ఇరు పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్తేనే రానున్నటువంటి రోజుల్లో రాజధాని పూర్తయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.